మనం నూనె వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే నార్మల్ కూరల్లో, ఎందుకంటే దీంట్లో గ్రేవీ ఏముండదు, ఇప్పుడు మనం కలుపుకోవడానికి పులుసు ఏముండదు. అయితే ఇది చేసేటప్పుడు పక్కన రసం అలాంటివి ఉంటాయి. ఈ దాన్ని అన్నంతో కూడా కలుపుకున్నా కానీ అన్నం రుచి చాలా పెరిగిపోతుంది. అయితే దీంట్లో కొంచెం మనం చికెన్ ఎక్కువ వేసుకొని అన్నం తక్కువ వేసుకొని కలుపుకొని తింటే దీని మజానే వేరు. ఆ ఘాటు ఉంటుంది, ఆహా భలే సూపర్ ఉంటుంది. సో ఈ అద్భుతమైన ఎండుమిరపకాయలతో చేసే ఈ చికెన్కి నేను కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం లావుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత గార్నిషింగ్కి మనం వాడుకుందాం. ఇది చూడ్డానికి ఎర్రగా ఉంటుంది చికెన్, కానీ పసుపు కూడా వేయం. ఎల్లో రంగు రాకుండా ఈ ఎండుమిరపకాయలు ఇచ్చే ఆ మంచి పింకిష్ ఆరెంజ్ కలర్ లైట్గా వస్తుంది. చికెన్ అందులో మెరుస్తూ చాలా బాగుంటుంది. అయితే సాధారణంగా ఈ చికెన్ని నాటుకోడితో ఎక్కువగా చేసేవాళ్ళు, కానీ మీరు మామూలు పోల్ట్రీ కోడైనా మనం వాడుకోవచ్చు. సో నూనె వేడెక్కుతుంది. మనం ఇందులో ఆవాలు జీలకర్ర కూడా వేయట్లేదు. ఈ ఎండుమిరపకాయలు ఫస్ట్ వేద్దాం. ఈ ఎండుమిరపకాయల్ని లైట్గా నూనెలో ఇలా వేయించితే దాని ఆ ఫ్లేవర్ కూడా ఆ నూనెలోకి వెళ్తుంది. ఫస్ట్ అయితే ఈ ఎండుమిరపకాయలు కొన్ని వేయించి పక్కన పెట్టుకుంటాయి, ఎందుకంటే ఈ గార్నిషింగ్కి చాలా బాగుంటుంది అంటారు, చూడడానికి కళ్ళకి విందులా. అందుకని చెప్పేసి నేను మంచి ఫ్లేవర్ఫుల్ ఉన్న ఈ మిరపకాయలు తీసుకున్నాను. చూడండి, ఇవి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. మిగతా మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఆ చికెన్తో పాటు మనం కుక్ చేసుకుంటాం. సో దీనికోసం ఫస్ట్ సోంపు, చిట్టి ఉల్లిపాయలు, దీంట్లో పెద్ద ఉల్లిపాయలు కాదు చిట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కేవలం మన సోంపు వేసి దీంట్లో మనం చిట్టి ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ చిట్టి ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మెథడ్ ఆఫ్ కుకింగ్ చూస్తుంటేనే ఇది ఒక ఊర్లో చేసే వంటకంలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసి మంచి నాన్ స్టిక్ ప్యాన్లో అది చూసే స్టైల్ కాదు, ఇది కొంచెం రస్టిక్గా, అంటే అది చూడగానే అమ్మ అన్నీ హోల్గా ఉంటాయి. దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు వేయండి. కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఉప్పు చూడండి, ఉప్పు వేసి ఈ చిట్టి ఉల్లిపాయల్ని మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కలర్ బ్రౌన్ రాకూడదు, కొంచెం లైట్గా ఆ బంగారు రంగు మాత్రమే రావాలి. సో ఇప్పుడు స్లోగా ఈ ఐరన్ కడాయిలో, ఎందుకోనండి కుండల్లో ఈ ఐరన్ కడాయిల్లో చేస్తే రుచి కూడా కొంచెం పెరిగిపోతుంది. అంటే అవి చేసేటప్పుడు నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. మనకి నూనె అంటే ఈ కాలం పట్టణంలో అందరూ భయపడుతున్నారు, ఊర్లలో ఎవడు భయపడ్డు, వాళ్ళు పక్కగానే ఉంటారు, నూనె వేసుకొని దండిగా తింటారు. ఎందుకంటే దానికి తగ్గట్టు ఆ ఒంటికి పని కూడా చెప్తారు. కష్టపడేవాడు ఎప్పుడు లావు ఎక్కరు, ఈ నూనెలకి దేనికి భయపడక్కర్లేదు. వాడికి కావాల్సింది ఒకటి, ఆ తినే వంటకం అద్భుతంగా సూపర్ అంటే సూపర్ అని ఉండాలి, రుచిగా ఉండాలి. సో మరి ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు లైట్గా ఇలా కలర్ వస్తుంది. ఇందులో మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఇందులో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అవుతున్నప్పుడు ఈ ఎండుమిరపకాయలు, మీరు వేడికి చిల్లీ అని దొరుకుతుంది, అది దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెం అంత ఘాటుగా లేని కొంచెం మైల్డ్గా టమాటో చిల్లీ అంటారు, ఇది కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. నేను ఇది వాడుతున్నాను ఎందుకంటే ఇందులో కొంచెం మిరియాలు కూడా వేస్తాను. నాకు ఘాటు మరీ ఎక్కువ అక్కర్లేదు, ఇది ఘాటుగా తిన్నా బాగుంటుంది, ఎలా చేసినా బాగుంటుంది, మీరే చూడండి. ఇందులో ఈ మిరపకాయలు చూడండి, ఆ మిరపకాయలు అన్నీ వేస్తాను. ఇప్పుడు ఈ కారపొడి కాదు, ఏదో రఫ్గా కట్ చేసిన మిరపకాయలు, దీంట్లో మనకి ఆ టేస్ట్ తీసుకొచ్చేది ఈ చికెను ఆ మిరపకాయలు మాత్రమే. ఇందులో చికెన్ వేయండి. ఈ చికెన్ కొంచెం డ్రైగా ఉండాలి, దీంట్లో గ్రేవీ రాదు. సో చికెన్ కుక్ అవ్వాలి, అలాగే గ్రేవీ కూడా రాకూడదు. అందుకని చెప్పేసి మీరు ఇందులో నీళ్లు వేయకండి. చాలాసార్లు ఏమవుతుందంటే మనం స్టార్టింగ్ కుక్ చేసేటప్పుడు నూనె సరిపోకపోతే కొంచెం నీళ్లు పోయాల్సి ఉంది, లేకపోతే అంటుకుపోతూ ఉంటుంది. కానీ నూనె దీనికి కొంచెం ఎక్కువగానే వేసాను కదా, భలే టేస్ట్ వస్తుంది. 2 కేజీలు చికెన్ చేస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా పోయక్కర్లేదు. ఇలా ఈ చికెన్ని ఈ ఎండుమిరపకాయలతోటి స్లోగా మంట తగ్గించండి, దీన్ని స్లోగా కుక్ చేయండి. మంట తగ్గించి కుక్ చేసేటప్పుడు ఈ చికెన్లో సహజంగా ఉన్న ఆ తేమ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది, అందులో కుక్ చేసి. ఇంకొకటి, మనం ఇలా మూత పెట్టి కుక్ చేస్తామనుకోండి, దాంట్లో తేమ బయటకు వచ్చి మనకి చికెన్ కింద అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్యలో తీయండి, ఆ కింద చికెన్ పైకి, పైన ఉన్న చికెన్ కిందికి వెళ్ళేలా మనం కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మనం స్లోగా ఆ చికెన్
కుక్ అయ్యేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. చెప్పాను కదా, మరొక్కసారి గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు తేమ కావాలంటే కొంచెం నీళ్లు మాత్రమే పోయి, అది కూడా చూపించేస్తాను. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటాను, అంతే. వేసి మూత పెట్టేయండి అందులో నుంచి. కానీ లాస్ట్కి మనకి ఈ డిష్ డ్రైగా ఉండాలి, అంటే జ్యూసీనెస్ చికెన్ని పట్టుకోవాలి, కానీ పోసుకునేలాగా గ్రేవీ ఉండకూడదు. అదే స్పెషాలిటీ మన చింతామణి చికెన్. స్లోగా దీంట్లో తర్వాత వెల్లుల్లి దంచుదాం, మిరియాలు దంచుదాం, అలాగే కొత్తిమీర వేద్దాం, ఇంకేం అక్కర్లేదు. అయితే నాకు కొంచెం ధనియాల పొడి వేసి నేను చేస్తాను, కానీ సాధారణంగా చింతామణి చికెన్లో వేయరు, కానీ నేను కొంచెం కావాలనుకుంటే లైట్గా వేస్తాను. ఏ మసాలాలు వేయకుండా ఉంటుంది, కాకపోతే ఆ ముక్కలా కనబడాలి, అందుకని చెప్పి ఎక్కువ వేయలేదు, సగం చెంచాడు వేసాను. అది కూడా మీరు వేయకపోయినా చాలా బాగుంటుంది. ఆ ఒరిజినల్ చింతామణి ఫ్లేవర్ రావడానికి ఎటువంటి మసాలాలు వేయకూడదు. స్లోగా దాంట్లో తేమంతా బయటకు వచ్చేసి డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ ఉడికిపోతుంది, కానీ ఫినిషింగ్ చేయడం కోసం దీంట్లో కొన్ని మిరియాలు, ఫ్లేవర్ మనకి ఆ ఎండుమిరపకాయలే డామినేషన్ ఉండాలి. దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, దాన్ని కూడా పర్ఫెక్ట్. ఇంకేంటి వేసేసుకుందామా? ఇలా ఆ కుక్ అయిన చికెన్ని చూడండి, ఆ మంచి ఆ పింకిష్ కలర్ వచ్చేసింది. అంటే పైన చూస్తే ఉడికిందా అనుకుంటాం, కానీ లోపల దాకా పర్ఫెక్ట్గా స్లోగా కుక్ చేశాను, డ్రైగానే ఉంచాను. ఇప్పుడు దీంట్లో మనము ఈ మిరియాలు ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేయండి, కొత్తిమీర కొంచెం వేయండి, ఎక్కువ వేయకండి. సో దీన్ని కలపండి. పట్టుకున్నాను, ఇది కాలుతుంది. అసలు ఆ చికెన్ ముక్కలు మెరుస్తూ నా సామిరంగా ఆ ముక్కలు, ఇది చింతామణి చికెన్. అన్నిట్లో గ్రేవీ వేసి అన్నిట్లో పులుసులు చేసుకొని తినడం కాదు, అప్పుడప్పుడు ఇలా అద్భుతంగా కూడా చేసుకోవాలి. సో ఇంకేంటి, లాస్ట్లో మ్యాజిక్ ఏంటి అంటే, ఈ మిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేశాను కదా, అవి చక్కగా ఒడియల్లా ఉన్నాయి, దాన్ని కూడా ఇలా వేసుకోండి, అంతే. టడా, చింతామణి చికెన్ రెడీ. ఇంకేంటి, వడ్డించేసుకుందామా? ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ ఈటీవీ అభిరుచిలో దేశ విదేశాలు, పక్క రాష్ట్రాలు అద్భుతమైన రుచులు మీకోసం చేసి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలి అంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ రెసిపీలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. చికెన్ చింతామణి, ఇది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి పేరు చింతామణి. సో ఈ చికెన్ చూడండి, ఇలా ప్లేట్లో వేస్తూ ఉంటేనే దాని మజా. మీరు ఘాటుగా తినాలంటే మిరపకాయతో సహా తినండి, లేదు అనుకుంటే ఫుల్ ఫ్లేవర్ తోటి కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అద్భుతం, అమోఘం. ఇక్కడ ఆ ఫ్రై చేసిన మిరపకాయలు కావాలంటే అందానికి పెట్టండి, అంతే. చూసారా, నా ఫేవరెట్ చికెన్ చింతామణి రెడీ. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా? చికెన్ చింతామణి, దీన్ని తయారు చేయడానికి ముందుగా కడాయిలో నూనె వేసి చూపించిన విధంగా ఎండుమిరపకాయల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇది లాస్ట్లో గార్నిషింగ్ కి వాడదాం. తర్వాత అదే నూనెలో సోంపు, సన్నగా కట్ చేసిన చిట్టి ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, అలాగే చికెన్ ముక్కలు కూడా అందులో వేసి దాన్ని స్లోగా కుక్ చేసుకోండి. అవసరం పడితే కొంచెమే నీళ్లు పోసుకొని చికెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసి దీంట్లో మిరియాలు, వెల్లుల్లి దంచిన దాన్ని క్రష్ చేసి వేసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆ ఎండుమిరపకాయలతో పాటు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేడిగా వడ్డించుకోండి. ఈ చికెన్ చింతామణి అనేది చాలా సింపుల్. పసుపు, టమాటా, కొబ్బరి ఏమి వేయకుండా నాలికకి అద్భుతమైన రుచినిచ్చే డిష్. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి.